మంచి తల్లి మా ఆశీస్సులమ్మా. చాలా థ్యాంక్స్ గురించి. చెప్పండి తల్లి, ఎక్కడుంటారు మీరు? నన్ను నా కూతుర్ని ఆశీర్వదించాలి. గురించి మేము అనంతపూర్లో ఉంటాము. ఓకే. నా కూతురు హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. ఏంటి కూతురు పేరు? వాసవి గురించి. వాసవి. వాసవి మృగశిర నక్షత్రం వృషభ రాశిలో జన్మించింది. తను పెళ్ళి ఎప్పుడవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం గురించి. చాలా సంబంధాలు చూస్తున్నాం, తనకి ఏది సెట్ అవ్వట్లేదు. సరే శుభం తల్లి, త్వరలోనే పెళ్ళి అయిపోతుంది. కానీ అమ్మాయికి అడిగారా మీరు పెళ్లి చేసుకుంటారా అని? తెలియట్లేదు గురించి. తను కూడా ఎవరినైనా ప్రేమిస్తుందో తెలియట్లేదు, లేకపోతే తనకి అరేంజ్ మ్యారేజ్ అవుతుందో తెలియట్లేదు. ఫస్ట్ అమ్మాయి దగ్గర కూర్చొని మాట్లాడాల్సి ఉంటుంది. మీ మనసులో ఎవరైనా ఉన్నారా తల్లి బంగారక్క అని? తనకి చెప్పాను గురించి, చాలా అడుగుతున్నాం కానీ తను ఏం చెప్పట్లేదు. భయపడుతుందమ్మా. తన కెరియర్ కూడా బాగాలేదు గురించి. ముందు చాలా బాగా వర్క్ చేసేది. కెరియర్ అన్ని రెడీ చేయొచ్చల్లి, అవన్నీ చిటికలో తయారైపోతుంది. కెరియర్ రెడీ చేయొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ. జీవితం గురించి మాట్లాడదాం మనం. కెరియర్ డెవలప్మెంట్ అవుతుంది, బాగానే ఉంది. అమ్మాయి పుట్టిండేదే మహానక్షత్రంలో. కెరియర్ ఎందుకు డౌన్ అవుతుంది? ప్రెజర్స్ వల్ల, ఏదో గ్రహ గోచారంలో కొన్ని గ్రహస్థితులు మంచి ఫలాలు ఇవ్వటం వల్ల, మంచి ఫలాలు లేకుండా ఉండడం వల్ల అది సరిపోతుంది. అదేం ప్రాబ్లం లేదు, దాన్ని రెడీ చేసుకోవచ్చు. జాబ్ లేదు గురించి, తనకి ఇంట్లోనే ఉంటుంది. ఎన్ని రోజులు అయింది జాబ్ వదిలేసి? జాబ్ మొన్న 2 నెలల క్రితం జాబ్ వచ్చింది గురించి. మరి అక్కడ బాగాలేదు, అక్కడ సరిగ్గా వాళ్ళు పైన ఆఫీసర్లు మంచిగా లేరని వదిలేసింది. ముందు ఒక 6 నెలల ముందు ఇంకొక జాబ్ చేసింది, అక్కడే వదిలేసింది. వాళ్ళు పై ఆఫీసర్ సరిగ్గా లేరు అనేసి. ఇప్పుడేమో జాబ్ లేదు, ఇంట్లోనే ఉంది. కానీ ప్రాబ్లం అయితే లేదు తల్లి, ఎందుకంటే అమ్మాయిది మహానక్షత్రంలో జన్మించింది కాబట్టి నిజంగా జాతకంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయొచ్చు, ఏ నక్షత్రం వారికైనా. ఎందుకంటే మహానక్షత్రంలో జాతకం చూసే అవసరమే లేదు అని చెప్తుంది. లవ్ మ్యారేజ్ అవుతుందా అరేంజ్ మ్యారేజ్ అవుతుందా స్వామి, ఏమీ తెలియట్లేదు అసలు. ఇప్పుడు మీ అమ్మాయి లవ్ చేస్తుందా లేదా అని మీకు తెలీదా? ఎవరినో అబ్బాయిని ఇష్టపడుతుంది, కానీ వాళ్ళిద్దరు ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు అనేది తెలుస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా. అంతకు మించి ఇంకేం తెలియదు నాకు. సరే అమ్మా, మంచిది. ఇప్పుడు మీరు అరేంజ్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నారా లవ్ మ్యారేజ్? ఫస్ట్ మీరు క్లియారిటీగా రండి. అమ్మాయికి ఏది చేయాలనుకుంటున్నారు మీరు? తను నచ్చిన వాళ్ళని చూపిస్తే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా నాకు పర్వాలేదు స్వామి. లేకపోతే మంచి సంబంధం వస్తే ఇక్కడైనా మ్యారేజ్ చేయాలని ఉంది, కానీ ఏది సెట్ అవ్వట్లేదు నాకు. అది ఫస్ట్ మీ అమ్మాయి దగ్గర మీరు క్లియారిటీ తీసుకోండి. 5 నిమిషాల్లో. ఇప్పుడు గురుబలం ఉంది, నేను ఒక పరిహారం చెప్తాను. 1 నెల అయిపోతుంది, అంతెందుకు రేపే పెళ్ళి అయిపోతుంది. కావాలంటే అన్ని పరిహారాలు ఉన్నాయి, చేసుకోవచ్చు. అదేం పెద్ద విచారం కాదు. ఫస్ట్ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలి అని ఉండాలి కదా. ఫస్ట్ ఏదైనా అమ్మ నేను ప్రేమిస్తున్నాను లేదా నేను వదిలేస్తాను ఏదో ఒకటి ఒప్పుకోవాలి. దాన్ని మానేసి మీరు చూస్తూ ఉండండి, నా బతుకు నేను బతుకుతూ ఉంటానని పెళ్ళి పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ మీరే డిప్రెషన్లోకి వెళ్తారు. ఆ అమ్మాయి డిప్రెషన్కి వెళ్ళదు. అర్థమైంది కదా? కంప్లీట్లీ మీ అమ్మాయిలోనే తప్పు ఉంది అన్ని విధాలుగా చూసినా కూడా. అర్థమైందా? ఎవరికైనా ఒకరు సిలిండర్ అవ్వాలి. అయితే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, లేదు అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి. ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి. ఇక్కడ తల్లిదండ్రులు బాధపడతారో లేదో, ఇతన్ని వదిలేస్తే ఇతను బాధపడతారో అని ఉంటే జీవితంలో పెళ్ళి ఎందుకంటే 2 పడవలు పెట్టిపోయిన కాళ్ళు పెట్టుకొని నడవలేం కదా తల్లి. నమస్తే గురుజీ, శతకోటి వందనాలు మీ పాదాలకు. మా ఆశీస్సులు తల్లి. జీవితంలో చాలా అలసిపోయినట్టున్నారు. అవును గురుజీ. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి అయి తల్లి? 8 సంవత్సరాలు గురుజీ. పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది మీకు? 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నారు. అవును, బాధపడుతూనే ఉన్నాను. ఏం చదువుకున్నావమ్మా? 10th క్లాస్ చదివినా. చదివిన వెంటనే మళ్ళీ పెళ్ళయింది. తర్వాత ఇక ఇంతే. ఇక ఇంట్లోకి వచ్చినాక ఎప్పుడు రకరకాల కయ్యాలు ఇతను ఎప్పుడు మనశ్శాంతి లేదు. ఇక భర్త ఏం పని చేస్తారు? మాకు కార్ఖానా ఉంది, బీడి కార్ఖానా. కార్ఖానా. కానీ అది కూడా ఇప్పుడు నడుస్తలేదు. సరే తల్లి, జన్మజాతకం చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నీ జన్మజాతకంలో కొన్ని అతి శుభగ్రహాలన్నీ పాపగ్రహాలతో ఉండడం వలన మీకు మానసికంగా ప్రశాంతత లేదు అని చూపిస్తూ ఉంది జన్మజాతకంలో. అంటే తృప్తి జీవితం లేదు తల్లి మీకు. అవును, లేదు. భార్యాభర్తలో సఖ్యత లేదు, గొడవలే, ఆ రుణాల బాధ, కుటుంబంలో ఎవరు ప్రశాంతంగా లే, పిల్లల్ని జీవితాలు బాగలేదు. అంటే అన్ని విధాలుగాను మీరు అలసిపోతున్నారు. అంతే, అదే జరుగుతుంది కదా. ఆరోగ్యపరంగానూ మంచిగా లేదు.
మీరు ఇంట్లోనే ఉంటారా? ఇంట్లోనే ఉంటాం ఎప్పుడు. మా ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఏముండదు. నాకు మనశ్శాంతి ఉండదు అంటే ఏం జరుగుతుంది చెప్పండి ఎగ్జాక్ట్లీ? మీకు ఎవరెవరు ఏమేమి ప్రాబ్లం చేస్తున్నారు బ్రీఫ్గా చెప్పండి. అంత నా పెళ్ళైన కొత్తలో అతను ఇప్పుడు కష్టలాడుతుంది. అంతా వేరే వేరే చోట్ల ఇప్పటికీ పొలం కూడా అమ్మేసిండు. పొలం కూడా లేదు మాకు. మళ్ళీ బంగారం కూడా తాకడ పెట్టిండు, అది కూడా అంతే. ఇక నా బిడ్డకు పెళ్ళి అయింది 2013లో. నా బిడ్డకు పెళ్ళి అయింది, అది కూడా 4 లక్షల దాకా బాగున్నది. ఇంట్లో బరకత్ ఉండదు, ఏముండదు అసలు. మా ఇంటికి ఎదురుగా ఇట్లా ఉసిరి చెట్టు ఉంది. అలా ఉసిరి చెట్టు ఉంది. మరి నాకు కూడా నుదుటి పైన ఇట్లా పులిపిరి ఉంది, నడి సెంటర్ల మధ్యలో ఉంది పులిపిరి. నుదుటి పైన నుదుటి పైన మధ్యలో ఉంది ఉసిరి చెట్టు. కొందరు ఏమంటుండ్రంటే ఇంటికి ఎదురుగా ఉండద్దని కొందరు అంటుండ్రు, కొందరు ఏమో విష్ణుమూర్తి ఏం కాదని కొందరు అంటుండ్రు. ఉసిరి చెట్టు ఉండొచ్చు, ప్రాబ్లం అయితే లేదులేమ్మా. లేదా అందులో ముళ్ళున్న ఉసిరి చెట్ట, ముళ్ళు లేని ఉసిరి చెట్ట? ఏమో గురుజీ, ఇంకా మొన్న కొంచెం పూత అయింది, ఇంకా ఉసిరిగాలు కాలేవు, ముళ్ళు లేనట్టు కొడుతుంది. కొన్ని ఉసిరి చెట్టులో ముళ్ళు ఉంటాయి, కొన్నిటికి ఉండవు. ఆ ముళ్ళు లేని ఉసిరి చెట్టు అయితే ఉండొచ్చు. ఉండొచ్చా? ఉండొచ్చు, ప్రాబ్లం లేదు తల్లి. లేదా ప్రశాంతంగా ఉండి. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే మీ భర్త జీవితంలోనే మీరు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో అప్పుడే నరకంలో అడుగు పెట్టారు అంతే మీరు. అంటే అప్పటి నుంచి నువ్వు బాగలేదు కదమ్మా, రోజు రోజుకి మీరు క్షీణించారు. ఉండే ఆస్తులు పోయాయి, నగలు పోయాయి, అన్నీ పోయాయి, అప్పులోళ్ళు అయ్యారు. ఆఖరికి కూతురికి పెళ్లి చేసి అప్పు చేసి పెళ్లి చేశారు, ఇంకా అప్పులు కూడా తీర్పలేదు. అంతలోనే ఇంక మళ్ళీ వేరే అప్పులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వచ్చేదంతూ ఏది లేదు, మనమే కష్టపడి తీర్పాలి. భర్తకి ఆరోగ్యం బాగుండదు కదా, పని చేస్తట్లేదు, ఊకే చేతులు కాళ్ళు అంకలు పోతాయి, బాగా ఆరోగ్యం అసలు ఏది మంచిగా ఉండదు నాకు. సరే అమ్మా. గురుజీ, నాకు 2 కొడుకులు ఉన్నారు కదా గురుజీ, మరి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళతో నాకు మంచిగా ఉంటుందా ఉండదా? మరి ఇంకంతే కదా, వాళ్ళే నేను సాకాలి, వాళ్ళే నేను సాదాలి. వాళ్ళ జీవితం బాగే ఉండేట్టు నేను పరిహారాలు ఇస్తాను, మీరు చేయండి. రాసుకుంటాను గురుజీ. మంచిగా అవుతారు. బాగా తెలుగు బాగా చదువుతారా? ఒక్కోడు పాలిటెక్నిక్, చిన్నోడు పాలిటెక్నిక్, పెద్దోడు సెకండ్ ఇయర్ చేసిండు, ఆటో చార్జ్ చేసిండు గురుజీ. సరే సరే ఉండి. ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అవన్నీ చేయండి. రాసుకోండి. ప్రతి సోమవారం శివాలయంలో ఉదయం 7:30 నుంచి 9 గంటల లోపు 2 నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. మంగళవారం గణపతికి ఎర్ర గన్నేరు పూలతో మాల వెలిగించాలి. ఎర్ర గన్నేరు పూలతో మాల వేయాలి. మళ్ళీ గురువారం మేడి చెట్టుకి ఒక 5 ప్రదక్షిణ వేసి ఒక చెంబు నీళ్లు పోయాలి. శనివారం మొలకెత్తిన మినుముల్ని కాస్త బెల్లం కలిపి గోమాతకి తినబెట్టి 5 ప్రదక్షిణ వేయాలి. ఇవన్నీ కూడా చక్కగా 16 వారాలు చేస్తే తల్లి మీ జాతకంలో ఉన్న దోషం పోతుంది, ఇంట్లో ఉన్న దోషం పోతుంది, మీరు మీ భర్త కొంచెం మంచిగా అవుతారు తల్లి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను చెప్పింది మీరు చేయండి, మీకు ప్రశాంతత అనేది వస్తుంది, ఆరోగ్యం సరిపోతుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. లావణ్య గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి నీలం ధరిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలియజేస్తున్నారు. ఇక నీలం గురించి మనం మాట్లాడుతూ వచ్చాం, అంటే ఈ వ్యాధుల గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. నీలం అంటే నీలం వేసుకోవడం వలన చాలామందికి చాలా నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. అయ్యో నీలం వేసుకుంటే మనం ఏమైపోతుందో అని. అంటే ఆ దాన విధానం మనం ఇంతకు ముందు చెప్పాం. నీలం ఉదయం వేసుకోవాలా, సాయంత్రం వేసుకోవాలా, మధ్యాహ్నం వేసుకోవాలా, ఎప్పుడు ఏ రత్నాన్ని ఎలా వేసుకోవాలి పరిపూర్ణంగా ఇచ్చేసాం మనం కంటెంట్. దాని ఆయా రత్నాన్ని దాని ప్రకారం వాళ్ళు వేసుకుంటేనే దాని ఉపయోగం. తర్వాత ఇందులో కూడా బుధనతో సూర్యుడు అంటే బుధాదిత్య యోగము. బుధనతో సూర్యుడు అంటే ఎమరాల్డ్తో సూర్యుడు వేసుకుంటే, రూబీ వేసుకుంటే బుధాదిత్య యోగం కలుగుతుంది. అదే ఎమరాల్డ్తో శుక్రుడు, ఎమరాల్డ్ విత్ డైమండ్ వేస్తే శుక్రాదిత్య, ఇది బుధాదిత్య యోగం అంటే లక్ష్మీనారాయణ యోగం. ఇది యోగాలను కూడా ఒక అద్భుతమైన యోగాలను మనకి పట్టేలా రత్నాలనే జోడించవచ్చు. అది ఒక విద్య ఉంది.